మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకున్న పిల్లలారా, ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశం ఏంటి అని కనుక మనం చూస్తున్నట్లయితే, అతడు పొందిన దెబ్బల చేత మనందరికీ స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. జ్ఞాపకం చేసుకున్న పిల్లలారా, ఈ అంశం గురించి ఈరోజు మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అంశం మీద వాక్యం ఏమొస్తుంది అని కనుక నన్ను అడిగినట్లయితే, ఈ అంశం మీద ఒక పుస్తకమే రాయొచ్చు. ఎందుకంటే ఈ యొక్క మనం ధ్యానించాల్సిన అంశం ఎక్కడుందంటే పాత నిబంధనలో ఉండే అంశం ఇది. చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభువుల వారి గురించి ఆయన వస్తాడు అని మాత్రమే పాత నిబంధనలో ఉంది అని అనుకుంటూ భ్రమపడుతూ ఉంటారు. పాత నిబంధనలో ఆయన వస్తాడు, మన కొరకు ప్రాణం పెడతాడు, నలగొట్టబడతాడు, రక్తం చిందింపబడుతుంది. ఆ చిందింపబడిన రక్తం ద్వారా, ఆ కొట్టబడిన దెబ్బల ద్వారా మనందరికీ స్వస్థత అనుగ్రహింపబడుతుందని ముందే పాత నిబంధనలో మన దేవుడు ప్రవక్తల చేత లిఖింపబడినట్టు. కాబట్టి ఆ ఒక గ్రంథం ఏంటి అని కనుక మనం చూస్తున్నట్లయితే, యెషయా గ్రంథంలో యేసు ప్రభు మన కోసం సిలువలో బలియాగం అవుతాడు అని ముందే రాయడం జరిగింది. మరి చాలామంది బైబుల్ చదవడం చేత కాదో, లేదంటే బైబుల్ చదివినే ఆ బైబుల్ అర్థం కాదో, మరి నాకు అర్థం కాదు. కానీ యేసు ప్రభు గురించి మళ్ళీ చెప్తాను, యేసు ప్రభువుల వారి గురించి పాత నిబంధనలో ఎక్కడా లేదు అని అంటారు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకి ఏం తెలియజేస్తుందనంటే, ఆయన వస్తాడు, మన పాపముల నిమిత్తం ఆయన నలగొట్టబడతాడు అని పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడో తెలియజేయబడింది. పాత నిబంధన, కొత్త నిబంధన. కొత్త నిబంధనలో ఏది జరుగుతుందో అది కొన్ని సంవత్సరాల క్రిందటే పాత నిబంధనలో కూడా లిఖింపబడి ఉన్నటువంటి పిల్లారా. కాబట్టి దాన్ని ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం కనుక మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. ఈ వాక్యాన్ని గనక ఒక్కొక్క లైన్లో మనం గనక ధ్యానించినట్లయితే ప్రియులారా, మన జీవితం ఈ రోజుటికి సజీవంగా ఉంది అని అంటే, మన జీవితం ఈ రోజుటికి సజీవంగా ఉంది అని అంటే, ఈ వాక్యంలో రాసిన విధంగా, ఈ వాక్యంలో మనకి ఏదైతే దేవుడు తెలుపుచున్నాడో దాని ప్రకారం మన జీవితం ఆయన ఇచ్చిన బహుమానం, ఈ జీవితం ఆయన మనకు పెట్టిన భిక్ష అని మనకు తెలియజేస్తుంది ప్రియులారా. ఈ వాక్యం 2 విధాలుగా చెప్పొచ్చు. ఒకటి, దేవుడు మన కొరకు చేసిన త్యాగం నిమిత్తం చెప్పొచ్చు. 2, ఆయన మన కొరకు త్యాగం చేసినప్పటికీ మనం ఆ త్యాగాన్ని గుర్తెరగలేదు అని కూడా చెప్పొచ్చు. ఈ రెండిట్లో ఏది నేను ఎంచుకుంటాను అని అంటే, రెండోదే ఎంచుకుంటా. మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆ రెండో దాని మీద వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా. దేవుడు ఎప్పుడు కూడా ఈ ఒక చదవబడినటువంటి మొదటి లైన్లో ఏదైతే ఉందంటో, అంటే 5వ వచనం మొదటి లైన్లో, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. దేవుడు ఎప్పుడు కూడా మన అతిక్రమములు, అంటే అది తప్పు అని తెలిసి దాన్నే పదే కనుక మనం చేస్తున్నట్లయితే, ఆ పని దేవునికి హేయం అని మనకు తెలిసినప్పటికీ, ఆ పనినే మనం పదే చేస్తున్నప్పటికీ అది మన జీవితంలో అతిక్రమంగా ఏర్పడుతుంది. అదే పనిని మాటికి చేస్తుంటే దాన్ని ఏమంటారంటే కొనసాగించడం అంటారు. పాపాన్ని కొనసాగించడం అంటారు. ఎందుకంటే దేవునికి ఏ హేయమైన పనులు చేసినా కూడా, ఏ రకమైనటువంటి హేయమైన పనులు చేసినా కూడా అది పాపము లెక్కనే వస్తుంది. కాబట్టి అతిక్రమము ఏదైతే దేవునికి ఇష్టం లేని పని అని నీకు తెలిసినప్పటికీ నువ్వు దాన్ని మళ్ళీ చేస్తున్నావు అంటే అదే అతిక్రమం.
అయితే మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. దాన్ని బట్టి దేవుడు ఏమవుతాడంటే ప్రియులారా, మన అతిక్రమములు, మనం చేసే కొన్ని అపరాధాల ద్వారా, మనం చేసే కొన్ని పాపాల ద్వారా అతడు ప్రతిరోజు గాయపరచబడతాడు అని ఇక్కడ ఉంది. కింద లైన్లో కనుక మనం వచ్చినట్లయితే మన దోషములను బట్టి నలగొట్టబడతాడు అని ఉంది. మన దోషములు, మన జీవితంలో మనం చేసే మొట్టమొదటి పని ఏంటంటే, మన జీవితంలో మనం దేవుణ్ణి గుర్తెరగకుండా చేసే మొట్టమొదటి పని ఏంటంటే లోకానికి సంబంధంగా ఉండడం, లోకానికి సంబంధిగా ఉండడం. నీ జీవితంలో నువ్వు దేనికి సంబంధిగా ఉండాలంటే దేవునికి సంబంధిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే లోకానికి కనెక్ట్ అవుతావో దేవునికి దూరం అవుతావు. దేవునికి దూరమైన మరుక్షణం నువ్వు చేసేది దోషములు. నువ్వు చేసే ప్రతి పని కూడా దోషము దోషము దోషము. కాబట్టి మన దోషములను బట్టి అతడు నలగొట్టబడతాడు, ఈ వాక్యంలో చెప్పిన విధంగా. ఈరోజు నా జీవితంలో జరిగేటివి ఏంటి అని కనుక మనం ఒకసారి రీకాల్ చేసుకున్నట్లయితే, ఆయన్ని నలగొట్టబడే పనులు, ఆయనని గాయపరచబడే పనులు మనందరం కూడా చేసేది మన జీవితంలో. ఆజ్ఞ అతిక్రమం అంటారు దాన్ని. ఆయన మనకు చెప్పిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఆయన మనకు చేసిన నిబంధనలు ఏదైతే ఉన్నాయో వాటిని మన హృదయంలో ఉంచుకొని కూడా చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటిని పాపాలు అంటారు. ఆ పాపాల నిమిత్తం దేవుడు ఇక్కడ ఏమవుతాడనంట, హింసింపబడతాడు, నలగొట్టబడతాడు, గాయపరచబడతాడు. జ్ఞాపకం చేసుకొని పిల్లరా, ఈ 40 దినాల సిలువ ధ్యానం ఏదైతే జరుగుతుందో, ఈ సిలువ ధ్యానం, ఈ శ్రమల దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ 40 దినాల శ్రమల ధ్యాన అంశాల్లో చెప్పబోయే ప్రతి ఒక్క అంశం కూడా దేవుని శరీరము మన పాపాల ద్వారా ఎలా నలగొట్టబడింది, దేవుని జీవితం దేని కొరకు అర్పించాడు ఆయన ధ్యానించండి పిల్లారా. ఒక వాక్యంలో కనుక మనం కిందకు వచ్చినట్లయితే, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష. ఈరోజు నీ సమాధానం ఎలాగుంది? ఈరోజు నీ జీవితంలో ఒక సమాధానం నువ్వు కలిగి ఉన్నావనంటే దానికి అర్థం ఏంటి? ఏ సమాధానం నువ్వు కలిగి ఉన్నావు? దేవునికి హేమైన పనులు చేసే దాంట్లో నువ్వు సమాధానం కలిగి ఉన్నావా? దేవుణ్ణి విడిచిపెట్టే గుంపులో నువ్వు సమాధానం కలిగి ఉన్నావా? దేంట్లో సమాధానం కలిగి ఉన్నావు నువ్వు? అది నీకు కూడా తెలియనంతగా నీ కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి, నీ హృదయం మూసుకుపోయింది. ఈరోజు నీ హృదయం తెరిచి నువ్వు ప్రభువుతో ఎప్పుడైతే మాట్లాడతావో, నువ్వు చేసిన ప్రతి ఒక్కటి కూడా నీకు తెలిసేలాగా దేవుడు చేస్తాడు. దాని ద్వారా నువ్వు మారేదానికి అవకాశం ఉంది కదా. నీ దెబ్బలకి, నా దెబ్బలకి, మనందరి దెబ్బలకి ఆయన ద్వారా స్వస్థత అనుగ్రహింపబడుతుంది. ఓకే, దాన్ని ఏం కాదనడం లేదు. మరి ఆయనకి ఇంకా నలగొట్టబడుతున్నాం, ఆయన ఇంకా గాయపరుస్తూ ఉన్నాం మన పాపాల ద్వారా. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న మాట ప్రియులారా, ఇది మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిందంట. మనిషి కుమారుడు భూలోకానికి వచ్చి మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన శిక్ష పొందుతాడనంటే చాలా మందికి హేళన అయిపోయింది. అంటే కొంతమంది ఏమంటారంటే, నేనే చాలాసార్లు విన్నా, ఆయన్ని మేము చనిపోమన్నామా, ఆయన్ని మేము చేయమన్నామా, ఆయన్ని మేము త్యాగం చేయమన్నామా, ఆయన ప్రాణాన్ని మా కొరకు మేము పెట్టమన్నామా అని అంటుంటారు. తెలియని విషయం ఏంటంటే, అలా నీవు సమాధానం లేకుండా నీ జీవితంలో నీవు జీవిస్తున్నప్పటికీ నీకు సమాధానాన్ని అనుగ్రహించి ఆ సమాధానార్థమైన శిక్ష అతని మీద వేసుకున్నాడు. నీ జీవితంలో ఇటువంటి వ్యక్తిని నీవు గుర్తెరగవేమో. ఆ కింద లైన్ కనుక మనం చదివినట్లయితే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. పై లైన్లో చూసుకున్నట్లయితే, మన అతిక్రమణలు బట్టి అతడు గాయపరచబడుతున్నాడు. అయితే ఆ గాయపరచబడిన దెబ్బల ద్వారా కూడా
మనందరికీ స్వస్థతను అనుగ్రహిస్తున్నాడు పిల్లారా. ఎంత ఎంత చక్కటి మాట చూడండి, ఎంత గొప్ప దేవుడు. ఈరోజు నా జీవితంలో ఏది మనం దూరం చేసుకుంటున్నామో ఈ వాక్యం తెలియజేస్తున్నాం మనకు. మన ద్వారా నలగొట్టబడ్డాడు, మన ద్వారా హింసింపబడ్డాడు, మన ద్వారా బాధింపబడ్డాడు, మన ద్వారా భరించాడు, ఎన్నో భరించాడు మన కోసం. మన ద్వారా దెబ్బలు తిన్నాడు, మన కోసం ఒక శిక్షణ ఆయన మీద వేసుకున్నాడు. అయినప్పటికీ దాని ద్వారా వచ్చే సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు పిల్లారా అతను. కాబట్టి అతడు పొందిన దెబ్బల చేత కూడా మనకు చివరికి స్వస్థత కలుగుచున్నది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది పిల్లారా. కొంచెం గనక లైన్లో కిందకు వచ్చినట్లయితే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఇక్కడ ఏం తెలియజేస్తున్న వాక్యం అని కనుక మనం చూసినట్లయితే, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాడంటే ఎవరి మీద? తన కుమారుడి మీద. అవసరం ఉంది ఆయనకి తన కుమారుడి మీద మనందరి పాపములు దోషములు మోపేదానికి ఆయనకు అవసరం ఉందా? ఈరోజు నా జీవితం బాగుపడాలని, నా జీవితం రక్షింపబడాలని యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపాడంట, తన కుమారుడి మీద. మనందరం గొర్రెల వలె త్రోవ తప్పి తిరుగుతుంటే మనందరినీ వెతికి శుద్ధీకరించి మనకు శుద్ధ హృదయం కలుగు చేసి మనకు నీతిని అనుగ్రహించి మన త్రోవని స్పష్టం చేసి మన నడవవలసిన త్రోవను మనకు నేర్పించి ఆ త్రోవలో నడిపిస్తూ మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఆ సమాధానంలో కూడా మనకు తోడై ఉన్న దేవుడు మన దేవుడు. ఇంతటి గొప్ప దేవుణ్ణి ఈరోజు నీ జీవితంలో నువ్వు దూరం చేసుకుంటున్నాను. ఏం పనులున్నా పక్కన పెట్టేసి ఈ 40 రోజులు దేవునితో గడిపేదాన్ని ప్రయత్నం చేయండి పిల్లారా. ఎందుకంటే ఈ 40 రోజులు, ఈ శ్రమ దినాలు ఏవైతే ఉన్నా 40 రోజులు తప్పకుండా ఏదో ఒక రోజు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ ఒక నమ్మకం కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈరోజు మనందరి జీవితాల్లో కూడా సమాధానం అనుగ్రహింపబడిన జీవితాలుగా మన జీవితాలు తీర్చిదిద్దుతాయి దేవుడి ద్వారా. ఈరోజు చాలా మందికి స్వస్థత మాకు అనుగ్రహింపబడలేదు దేవుడు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అనుగ్రహింపబడుతుంది, తప్పకుండా అనుగ్రహింపబడుతుంది. కాకపోతే మీరు చేయవలసిన పని ఏంటి అని అంటే, మీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోండి. ఆయనకి హేయమైన పనులు ఏదైనా చేస్తున్నారేమో, ఆయనకి ఇష్టం లేని క్రియలు ఏదైనా చేస్తున్నారేమో, ఆయనకి ఇష్టం లేని కార్యాలు ఏదైనా చేస్తున్నారేమో. ఒకసారి పరిశీలించుకోండి మీ జీవితానికి మీరే ప్రశ్న వేసుకోండి. దేవునికి హేయమైన పనులు నా జీవితంలో నేను ఏమైనా చేస్తున్నానా? వాటి ద్వారా ఆయన హింసింపబడుతున్నాడేమో, వాటి ద్వారా ఆయన దెబ్బలు పొందుతున్నాడేమో, వాటి ద్వారా ఆయన మీద శిక్ష మోపబడిందేమో తెలీదు. ఈరోజు నువ్వు గబుక్కని చెప్పే ఒక అబద్ధం ఆయన గాయపరుస్తుంది. ఈరోజు నువ్వు గబుక్కని చేసే ఒక మోసం ఆయన మీద శిక్ష మోపబడుతుంది. ఈరోజు నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క అసహ్యకరమైన మాటలు కూడా ఆయన హింసిస్తాయి, నిందిస్తాయి, ఆయన్ని బాధించే వాటిగా ఉంటాయి. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాం పిల్లారా, మన జీవితంలో ఏది కావాలో ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. దాన్ని అదేంటో మీ అందరికీ తెలుసు, నిత్యజీవం. ఆయన మనకు నిత్య జీవం అనుగ్రహిస్తూ మనం చేసే ప్రతి వాటికి కూడా ఆయన శిక్ష పొందుతూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాం పిల్లారా, ఆయనకి ఇష్టమైన పనులు ఏవి కూడా చేయొద్దు. ఆయన పొందిన దెబ్బల ద్వారానే మనందరికీ స్వస్థత అనుగ్రహించే దేవుడు ఆయన. కాబట్టి ఆయన్ని ధ్యానిస్తూ ఆయన మీద మాత్రమే నమ్మకం ఉంచి మన జీవితాల్లో మనం ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించును గాక, మన కుటుంబాలందరికీ ఆయన తోడేయండి, కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల దేవుడా, మా రక్షక, ప్రేమ స్వరూపైన రక్షక, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఆల్ఫా ఒమేగా నా తండ్రి, నిత్యం దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని పొగడబడే మహాదేవ మహాగరుడ,
నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నేను జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి, నీ ప్రియ బిడ్డలని, ప్రియ కుటుంబాలను నా తండ్రి ఈరోజు ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి, నీకు ఇష్టం లేని పనులు నా తండ్రి మా జీవితంలో ఏమైనా జరిగిస్తున్నామేమో నా తండ్రి, వాటి ద్వారా నీవు శిక్ష పొందుతున్నామేమో నాయన, మాకు క్షమించమని వేడుకుంటున్నాం నా తండ్రి. మాకు శుద్ధ హృదయం కలుగు చేసి నీ దారిలోకి మమ్మల్ని తెచ్చుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఏమీ తెలియనటువంటి వారం నా తండ్రి, నేను అపవాది మమ్మల్ని ఎంతో ఇబ్బందులు పెడుచుండగా నా తండ్రి, మా జీవితాల్లో నీవు మాకు తోడే ఉండి మమ్మల్ని నడిపించమని, నీ శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకుంటాం నా తండ్రి. ఈరోజు నా తండ్రి ఈ ఛానల్లో నా తండ్రి, క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరతలు మాకు తెలుపుచుండగా నా తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకుని వాళ్ళని ఆశీర్వదించి నీ శక్తిని సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబానికి, సంఘానికి, సంఘాపురికి, సేవకులకి, సువార్థికులకి, ప్రతి ఒక్కరికి తోడే ఉండి బలపరచమని నడిపించమని వేడుకుంటారు ఆయన. ప్రతి ఒక్కరికి నా తండ్రి సమాధానం అనుగ్రహించమని వేడుకుంటూ, నీ దెబ్బల చేత నా తండ్రి మా అందరికీ స్వస్థత అనుగ్రహించిన రీతిలో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.